అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ ఫుర్ఖాన్ 89వ వివరణ 6వ రుకు. దాన్ని మనిషి ఎన్నడూ ఆశపడలేడు. అందువల్ల ప్రతి మిథ్య, ప్రతి పాపం, ప్రతి చెడుగు ఒక విధంగా ఆబద్ధం. అది తన ఆబద్ధపు ఆకర్షణ కారణంగానే జనాన్ని తన వైపు ఆకర్షిస్తుంది. విశ్వాసి సత్యజ్ఞానం పొందినవాడు గనక అతను ప్రతి ఆబద్ధాన్ని దాని ప్రతిరూపంలోనూ తెలుసుకోగలడు. అది ఎంతో మనోవంచిక నిదర్శనాలు, నేత్రవంచక, కళాకృతుల, కర్ణవంచక, సుందర ధ్వనుల వేషాలు ధరించి ముందుకు వచ్చినా గుర్తిస్తాడు. ఈ వ్యర్థం అనే మాట పైన విశదీకరించిన ఆబద్ధం అనే దానికి వర్తిస్తుంది. దానితో పాటు సమస్త వ్యర్థమైన, అర్థం లేని, నిష్ప్రయోజనమైన మాటలు, పనులు, విషయాలు ఈ అర్థంలో చేరి ఉన్నాయి. అల్లాహ్ దాసులైన సజ్జనుల ప్రత్యేకత ఏమిటంటే వారు తెలిసి ఇలాంటి విషయాలను చూడటానికో, వినడానికో, వాటిలో పాల్గొనడానికో వెళ్ళరు. వారి దారి మధ్యలో ఇలాంటి విషయం ఏదైనా ఎదురైనా ఒక చూపైన అటు వేయక దాటిపోతారు. ఒక సున్నిత స్వభావి అయిన వ్యక్తి మురికి కుప్పకు దూరంగా తొలగిపోయినట్లు. మాలిన్యం, దుర్గంధం వంటి వాటి పట్ల దురభిరుచి గల మనిషి దుష్ట స్వభావి అయినవాడు ఆసక్తి చూపగలడు. కానీ సదభిరుచి గలవాడు, సంస్కారవంతుడైన మనిషి ఏదో గత్యంతరం లేకపోతే తప్ప ఆ దాపులకు వెళ్ళడానికి కూడా ఇష్టపడడు. అలాంటిది అతడు ఆ చెడును ఆఘ్రాణించడానికి ఒక క్షణమేనా నిలవగలడా? మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి 5 అల్-ముమినూన్ పాదసూచిక 4. మూలంలోను లం రిహిర్రు అలేహా సుమ్మన్ ఓ ఉమ్యానన్ పదాలకు శాబ్దిక అనువాదం. వారు దాని మీద గ్రుడ్డివారై, చెవిటివారై పడిపోరు అన్నది. కానీ ఇక్కడ పడిపోవడం అన్న పదం దాని శాబ్దిక అర్థంలో కాక నుడికారంగా ప్రయోగించబడింది. మనం తెలుగులో పోరు మాట విన్నా వారు కూర్చునే ఉన్నారు అన్నట్లు ఇక్కడ కూర్చోవడం అన్న పదం దాని శాబ్దిక అర్థంలో ప్రయోగించబడలేదు. పోరు మాట విన్న తర్వాత తీసుకోవలసిన చర్యలు తీసుకోలేదని అర్థం. ఆయత్ భావం ఏమిటంటే వారు అల్లాహ్ ఆయట్లు విన్న తర్వాత చలించని వారు కారు. వీటి వల్ల చాలా లోతైన ప్రభావాన్ని గ్రహిస్తారు. తమకు అందిన ఆదేశాలను అనుసరిస్తారు. విధిగా నిర్ణయించిన దానిని పాటిస్తారు. ఖండనీయమైన విషయానికి దూరంగా మెలుగుతారు. భయపెట్టిన యాతన ఆలోచన వారిని కంపింపజేస్తుంది. అంటే వారికి విశ్వాసం, సదా ఆచరణ, సద్బుద్ధిని ప్రసాదించు, పరిశుద్ధమైన నడువిడిని అనుగ్రహించు అని అర్థం. ఒక విశ్వాసికి తన భార్యాపిల్లల సుందర ఆకారాల వల్ల, వారి భోగ భాగ్యాల వల్ల కాదు, వారి సుగుణ సంపద వల్ల కంటి చలువ ప్రాప్తమవుతుంది. అతని దృష్టిలో ప్రపంచంలో తనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారు నరకాగ్నికి సమిధులుగా మారుతూ ఉండగా చూడటం కన్నా అత్యధికంగా బాధ కలిగించే విషయం మరొకటి ఏమవుతుంది? ఇలాంటి సందర్భంలో భార్య సౌందర్యం, పిల్లల యవ్వనం, సామర్థ్యం అతనికి ఇంకా ఆత్మ విదారకంగా తయారవుతాయి. వీరంతా ఈ వైవిష్ట్యాలన్నీ ఉండగాను దేవుని శిక్షకు గురయ్యేవారే అన్న చింత, ఆవేదన అతన్ని సదా అలుముకునే ఉంటాయి. ఇక్కడ ఒక విషయం దృష్టిలో ఉండాలి. ఈ ఆయత్లు అవతరించిన కాలంలో మక్కాలోని ముస్లింల కుటుంబంలోని ఆత్మీయ బంధువుల్లో ఎవరో ఒకరు తిరస్కారం, అజ్ఞానపు అంధకారంలో మ్రగ్గుతున్నవారు తప్పక ఉన్నారు. ఒక పురుషుడు విశ్వసించిన వాడైతే అతని భార్య ఇంకా తిరస్కారిగానే ఉంది. స్త్రీ విశ్వాసం స్వీకరిస్తే పురుషుడు తిరస్కారానికి లోనై ఉన్నాడు. ఒక యువకుడు విశ్వసిస్తే అతని తల్లిదండ్రులు, సోదర సోదరీలు అందరూ తిరస్కారులుగానే ఉన్నారు. తండ్రి విశ్వాసాన్ని స్వీకరిస్తే అతని యువ సంతానం తిరస్కారాన్ని వదల్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ముస్లిం అతి తీవ్రమైన ఆధ్యాత్మిక ఆవేదనకు లోనై ఉండేవాడు. అతని హృదయాంతరాళాల నుండి వ్యధాభరితమైన వేడుకోలు వెలువడేది. దాన్ని ఈ ఆయట్లో వ్యక్తం చేయడం జరిగింది.
కంటి చలువ అనే పదాలు ఆ వ్యక్తి స్థితిని స్పష్టంగా చిత్రించాయి. తనకు ప్రియప్రదమైన వారిని తిరస్కారంలోనూ అజ్ఞానంలోనూ మ్రగ్గుతూ ఉండటం చూసి అతను అనుభవించే బాధ, కండ్ల కలక వల్ల కళ్ళు ఉబికి ఉండగా కంటిలో సూదులు గుచ్చుకుంటున్నట్లు తీవ్ర వ్యధ కలుగుతూ ఉన్నటువంటి చిత్రణ ఇందులో ఉంది. ఈ ప్రసంగ క్రమంలో వారి మనోస్థితిని వివరించడానికి అసలు కారణం, వారు ఏ ధర్మాన్నైతే విశ్వసించారో దాన్ని పూర్తి చిత్తశుద్ధితో స్వీకరించారు. తమ కుటుంబంలోని జనులు విభిన్న మతాల అవలంబికులై విభిన్న పార్టీలలో ఉంటే అందరూ సర్వసమ్మతితో సంతృప్తితో మనగలిగేటటువంటి పరిస్థితి కాదు వారిది. ఇంకా వారి మనస్తత్వం అలాగే కానివ్వండి, ప్రతి బ్యాంకులోనూ మన పెట్టుబడి ఎంతో కొంత ఉంది కదా అని తృప్తి చెందేది కాదు. అంటే మేము ధర్మనిష్టలోనూ దైవ విధేయతలోనూ అందరినీ మించిపోవాలి, సత్కార్యాలలో శుభకర విషయాలలో అందరికన్నా అగ్రగాములమై ఉండాలి, కేవలం సదాచార సంపన్నులమే కాదు సదాచారులలో అగ్రగణ్యులమై ఉండాలి, మా వల్ల ప్రపంచంలో సదాచారం వ్యాపించాలి అని భావం. ఈ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడానికి కారణం, ఈ జనులు ధనంలో, సంపదల్లో, వైభవ ప్రాభవాల్లో కాక సత్క్రియల్లో, ధర్మనిష్టలో ఒకరినొకరు మించిపోవాలని ప్రయత్నించేవారు. కానీ మన కాలంలో కొందరు పెద్ద మనుషులు నాయకత్వపు అభ్యర్థిత్వానికి, రాజ్యాధికార కాంక్షకు అనుమతిగా కూడా ఈ ఆయత్ ఆధారాన్ని ఉపయోగించుకున్నారు. వీరి దృష్టిలో ఈ ఆయత్ భావం అల్లాహ్ నిష్ఠాగరిష్ఠులైన వారిని మా పాలితులుగా, మమ్మల్ని వారి పాలకులుగా చెయ్యి అన్నది. ఈ గ్రహణ శక్తిని మెచ్చుకునేవారు అభ్యర్థులు కాగలవారు తప్ప మరెవరు కాగలరు. మూలంలో ప్రయోగించిన పదం సబ్ర్, సహనం, నిగ్రహం దాని విస్తృత భావంలో ప్రయోగించబడింది. ఇందులో సత్య విరోధుల అత్యాచారాలను ధైర్య సాహసాలతో భరించడం, సత్యధర్మ సంస్థాపనం, ధర్మాన్ని సమున్నతపరిచే కృషిలో సమస్త కష్టాలను బాధలను సహించడం, ఎటువంటి భయమైన, ఎటువంటి లాలసనైనా ఎదిరించి రుజుమార్గాన సుస్థిరంగా నిలబడటం, శైతాన్ ప్రేరణలన్నింటినీ, మనోకాంక్షలన్నింటినీ త్రోసిపుచ్చి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం, నిషిద్ధ హరాం విషయాలకు దూరంగా మెలగటం, దైవ పరిధులకు కట్టుబడి ఉండటం, పాపంలోని రుచులను, ప్రయోజనాలను తృణీకరించడం, సదాచారం, సన్మార్గ అవలంబనలోని ప్రతి నష్టాన్ని, దానివల్ల ప్రాప్తమయ్యే ప్రతి ఉపేక్షను భరించడం. అంటే ఈ ఒక్క పదంలో ధర్మం, ధార్మిక వైఖరి, ధార్మిక నీతికి సంబంధించిన ఒక ప్రపంచాన్నే సమీకరించి ఇమిడ్చిపెట్టడం జరిగింది. మూలంలో గుర్ఫా అనే పదం ప్రయోగించబడింది. దానికి ఎత్తైన భవనమని అర్థం. దీన్ని సాధారణంగా పై అంతస్తు అని అనుసరిస్తారు. దాన్ని పట్టి మనిషి 2 అంతస్తుల భవనాన్ని ఊహిస్తాడు. వాస్తవం ఏమిటంటే ప్రపంచంలో మానవుడు నిర్మించే అత్యంత ఉన్నతమైన, మహా విస్తృతమైన భవంతి కూడా, చివరికి భారతదేశంలోని తాజ్మహాలు, అమెరికాలోని ఆకాశ హార్మ్యాలు కూడా స్వర్గంలోని భవంతులకు వికృతమైన నకళ్ళు మాత్రమే. అవి స్వర్గంలోని ఆ భవంతుల అస్పష్టమైన రూపాలు. ఆదం సంతానం అచేతన జగత్తులో ఊహామాత్రంగా నిక్షిప్తమై ఉండిపోయిన ఆ పాపాలకు ప్రతిరూపాలే ఇవన్నీను. అంటే మీరు దైవాన్ని ఆరాధించకపోతే, ఆయన్ని ఆరాధించకపోతే, మీ అవసరాలకు ఆయన సహాయాన్ని వేడుకోకపోతే మీకు దైవం దృష్టిలో ఎలాంటి విలువ లేదు. ఆయన మిమ్మల్ని ఇనుమంతమైన ఖాతరు చేయడు, ఇసుమంతమైన ఖాతరు చేయడు. కేవలం సృష్టిగానైతే మీకు బండరాళ్లకు ఎలాంటి వ్యత్యాసం లేదు. మీ చేతిలో అల్లాహ్ అవసరమేదీ లేదు. మీరు ఆయన దాస్యం చేయకపోతే ఆయన పని ఏదైనా ఆగిపోతుంది అనడానికి, ఆయన ప్రేమ దృష్టి మీ వైపునకు మరలడానికి కారణమయ్యేది. మీరు ఆయన సన్నిధానంలో చేతులు చాచి ప్రార్థించడమే. ఈ విధినే కనుక నిర్వర్తించకపోతే మీరు చెత్తాచెదారంలా విసిరివేయబడతారు.
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ ఫుర్ఖాన్ 89వ వివరణ. 6వ రుక్కు. దాన్ని మనిషి ఎన్నడూ ఆశపడలేడు. అందువల్ల ప్రతి మిథ్య, ప్రతి పాపం, ప్రతి చెడుగు ఒక విధంగా